ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్ మ్యాన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే 0 చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరపున రీఎంట్రీలో రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. హిట్ మ్యాన్ సైతం ఊహించని ఈ పరిమాణంతో కంగుతుని గిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డకౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో అయ్యో పాపం రోహిత్ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది అని అభిమానులు అంటుండగా, మరికొంతమంది నెటిజన్లు మాత్రం చూసుకొని ఆడాలి కదా, సీనియర్ పైగా రీఎంట్రీ కెప్టెన్ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్లో రోహిత్ మిడ్ ఆఫ్ దిశగా షాట్కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్తో సమన్వయ లోపం ఏర్పడింది. అప్పటికే అద్భుత రీతిలో డైవ్ చేసిన ఆఫ్ఘన్ కెప్టెన్ జద్రాన్ బంతి దాటుకుపోకుండా ఆపేశాడు. కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్ గిల్ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు జద్రాన్ వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్ కలిసి రోహిత్ రన్అవుట్లో పాలు పంచుకున్నారు. బిగ్ వికెట్ దక్కడంతో ఆఫ్ఘన్ సంబరాలు అంబరాన్నంటున్నాయి.